హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనము నిమ్మ, లెమన్ గురించి ఈ వీడియోల ద్వారా తెలుసుకుంటున్నామండి. నిమ్మ సాగులో అలానే మనకి నిమ్మ విషయాల గురించి కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాము. నిమ్మ ప్రధానంగా లుటాసే కుటుంబానికి చెందింది అండి. ఇది మనం కనుక చూస్తే ఉష్ణమండల ప్రాంతాల్లోనే కాకుండా సతతారిత ప్రాంతాల్లో కూడా నిమ్మ అనేది పండుతుంది. ఈ నిమ్మ అనేది మనకి ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఎలా వచ్చింది అనేది తెలియదు. మన భారతదేశంలోకి మాత్రం, అలానే మన ఆసియా ఖండంలో మాత్రం ఎలా ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం మనం చెప్పగలము. ఇది ప్రధానంగా మన భారతదేశంలో అస్సాంలో, ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటిగా నిమ్మ అనేది సాగు చేయడం అనేది జరిగిందండి. అలానే ఆసియాలో మయన్మార్ ఆ ప్రాంతాల నుంచి రావడం అనేది జరిగింది. నిమ్మ కనుక చూస్తే ఇలా నిమ్మ సాగు చేసేటప్పుడు మనం మొక్కలను అనేది ఇలా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మొక్కలు తెచ్చినవి మనం పోతాం, ఇట్లా మనం ఏదైతే కనిపిస్తుందో ఇలా మనకి వెడల్పుగా ఉండేటట్టు కనిపించేదంతా మనం నిమ్మ సాగుకి సంబంధించి, నిమ్మకి సంబంధించినవన్నీ కూడా ఇట్లా చేసుకొని వాదులుగా మొక్కలు అనేది నాటుకోవాల్సింది ఉంటుంది చేనులో. ఈ విధంగా మొక్కలు నాటిన తర్వాత వాటికి కావాల్సిన ఎరువును కానీ మనం పోషకాలు కానీ ఇస్తాము. మనం చూడొచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎరువుగా మనము ఏదైతే పెంటపోగు ఉందో పెంటపోగుని వేయటం జరిగింది. ఈ విధంగా మనం మొక్కకి బలమైన పోషకాలను అందిస్తాము. ఇలా కొన్ని రోజులకి మొక్కలు అనేది కొన్ని సంవత్సరాలకి పెద్ద అయ్యి మనకి కొంత పరిపక్వానికి వచ్చి కాయలు కాయడం అనేది జరుగుతుంది. ఈ నిమ్మ గురించి చరిత్ర చాలా ఉంది. ఇది ప్రధానంగా మనకి సౌదీ అరేబియాలోను వాటిల్లోనూ కొన్ని సంవత్సరాల్లో మనకి సాగు చేసినట్టు కనిపిస్తుంది. సాగు చేయడం అనేది మనం చూడొచ్చు, నిమ్మను వాడినట్టు. కానీ అలానే క్రిస్టోఫర్ కొలంబస్ దీన్ని ప్రధానంగా ఎప్సినోను అంటే ఇప్పుడు ఏదైతే లాటిన్ ఈ యొక్క కరేబియన్ దీవులు కనుక్కునేటప్పుడు వాటిలో నిమ్మను అనేది ఉపయోగించాడు. ఈ విధంగా నావికా ప్రయాణం చేస్తున్నప్పుడు నిమ్మరసం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నిమ్మరసం తీసుకోవడం వల్ల స్కర్రీ అనే వ్యాధి నయమైందండి. ఈ విధంగా మనకి నిమ్మ అనేది ఉపయోగపడింది అనేది, దీన్ని ఔషధ గుణాలు ఉండేటట్టు ఈ విధంగా మనకి భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా వ్యాప్తి చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఇతర దేశాలకు వెళ్ళిన నిమ్మని ప్రధానంగా భారతదేశము మొట్టమొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత మెక్సికో అత్యధికంగా నిమ్మను పండిస్తుందండి. ఆ తర్వాత చైనా, మన పక్కన ఉండే చైనా కూడా నిమ్మను పండిస్తుంది. ఇలా తొలి 3 స్థానాల్లో ఉన్నవి మన భారతదేశము, మెక్సికో, అలానే మనం కనుక చూస్తే కనుక మన పక్కన ఉండే చైనా. ఈ 3 దేశాలు ఎక్కువగా నిమ్మని సాగు చేస్తున్నాయండి. నిమ్మ వల్ల ఔషధ గుణాలే కాకుండా మనకి ఎన్నో రకాల వాటిలో పాకశాస్త్రంలో కూడా ఉపయోగిస్తారు. పాకశాస్త్రంలో ప్రధానంగా నిమ్మరసాన్ని ఉపయోగిస్తారు, మీ అందరికీ తెలుసు. ఆ విధంగా ఔషధ గుణాలతో పాటు నిమ్మరసాన్ని పాకశాస్త్రంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మొదటి వీడియో కాబట్టి తర్వాత వీడియోలో మన అన్ని విషయాలు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు మరొక వీడియోలో అందిస్తాను. ఈ ఓన్లీ ఇంట్రడక్షన్ వీడియో ఫ్రెండ్స్. చూడండి, నిమ్మ తోట అనేది మనం ఎలా బాతుకున్నాం అనేది ఎడంగా ఉండేటట్టు చూసుకోవాలి. మొక్కకి మధ్య కొంత బాగా దూరం ఉండేటట్టు, ఈ విధంగా మొక్కకి మధ్య ఎడం ఉండేటట్టు చూసుకోవాలండి. ఈ విధంగా మొక్కలు అనేది నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మనకి వచ్చిన ఏమైతే కాయలు ఉంటాయో వాటి గురించి, అలానే అన్ని విషయాల గురించి తర్వాత వీడియోలో మీకు సంపూర్ణంగా నేను వివరిస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంతవరకు చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ.